జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపు ఉదయం మా ఆఫీస్లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు టిఫిన్ సప్లై చేయాలి. ఎన్ని టిఫిన్స్ కావాలి? 100 టిఫిన్లు కావాలి. ఏంటి 100 టిఫిన్సా? అవునండి, ఈ రోజు చేసినట్టే రేపు కూడా టేస్టీగా చేయాలి. టేస్ట్లో ఏ సమస్య ఉండదండి. రేపు ఉదయం ఏ టైంకు టిఫిన్లు అందిస్తారు? మీకు ఏ టైం కావాలి? రేపు ఉదయం 8:30లో పంపిస్తే చాలు. 8కే టిఫిన్స్ రెడీగా ఉంటాయి. వేడి వేడిగా పంపిస్తాం. థ్యాంక్స్ అండి. ఈ అడ్వాన్స్ మీ దగ్గర ఉంచండి. అడ్వాన్స్ అక్కర్లేదండి. మీరు టిఫిన్స్ తిన్న తర్వాత సాటిస్ఫై అయితేనే డబ్బులు ఇవ్వండి. లేదండి, పద్ధతే. మీకు ఖర్చులు ఉంటాయి కదా, ఈ అడ్వాన్స్ తీసుకోండి. అది ఇది మా ఆఫీస్ కార్డు. ఇందులో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఉంటానండి. ఉంటానమ్మా. మేడం గారు, మంచి ఆర్డర్ వచ్చింది. నేను నమ్మలేకపోతున్నానండి. నిన్నెంత డిప్రెస్ అయ్యామో ఈరోజు అంత రెట్టింపు ఎనర్జీ వచ్చింది. అందుకేనండి పట్టు వదలకుండా ప్రయత్నించాలి అనేది. మొదట్లో ఏది సక్సెస్ కాదు. ఆపకుండా ట్రై చేస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది. అది నిజమేనండి. మనం సాధించాం. ఈ క్రెడిట్ అంతా మీదే. ఓ, క్రెడిట్ నాకు, క్యాష్ మీకా? తీసుకోండి, నాకేం వద్దు. హే, జోక్ చేశానండి. ఇక నుంచి మీరే నా బ్యాంక్. కావాల్సినప్పుడు కొద్దిగా అమౌంట్ తీసుకుంటాను, ఓకేనా? అది సరే, రేపు పొద్దున్నే 8ంటికి 100 టిఫిన్స్ రెడీ చేయడం ఎలా అండి? మనిద్దరి వల్ల అవుతుందా? మన ఇద్దరి వల్ల అవ్వకపోతేనే ఒక నలుగురిని పనిలో పెట్టుకుందాం. వాళ్ళకి పనిచ్చినట్టు అవుతుంది కదా. మంచి ఐడియానండి. మంచి వాళ్ళని చూసి పెన్లో పెట్టుకుందాం. సుబ్బుకి షాక్ తగలాలి. అరే తమ్ముడు, ఏంటి తమ్ముడు? టిఫిన్ కావాలి. నేను బండి పెట్టే ప్లేస్ ఇది కాదు, అక్కడికి రండి. మాకెక్కడే కావాలి. ఎక్కడ పడితే అక్కడ బండి పెట్టడం కుదరదు. మా మాట వినకపోతే మీకు బండే మిగలదు. అయితే బండిని టచ్ చేసి చూడండి. ఈ బండి మీకు వదిలేసి వెళ్ళిపోతాం. రే, విన్నావా? హీరో గారు జోకులేస్తున్నారా? బండి మీద చెయ్యేస్తే బండి మనదేనంటరా. ఏయ్!
ఏమండి? ఎవరండి వాళ్ళు? చూస్తుంటే టిఫిన్ కోసం వచ్చినట్టు లేరు. వాళ్ళు టిఫిన్ కోసం రాలేదు, మనం టిఫిన్ అమ్మకుండా ఆపడానికి వచ్చారు. ఇది అశుభ పని అయి ఉంటుందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.